కాలర్ పట్టుకుని నిలదీయండి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఆటోమేటిక్ సస్పెండ్ చేస్తాడు ఆయన. ఇదేనా మా పార్టీ? ఎవడు తప్పు చేసినా వాడు మానవుడా పగోడా ఏం లేదు, బరాబర్. ఫైనల్గా కూటమి ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? ఫైనల్గా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కొంతమందికి ట్విట్టర్లో యాంటీ ఫ్యాన్స్కి చెప్తున్నాం, ఇండస్ట్రీలో ఎవరినైనా గెలకండి, 2 ఫ్యాన్ బేస్ని గెలకద్దు. 1 కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ని, 2 రెబల్స్ని. వాళ్ళు ముందే మెంటల్ నా కొడుకులు వాళ్ళు. మాకేమైనా జరిగిందనుకో కాటేరమ్మ ఎట్లా నరుకుతుందో అట్లా నరుకుతారు వచ్చి కొడకలరా. మీరు చాలా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో ప్రభాస్ అన్నను కానీ పవన్ అన్నను కానీ. ఆయన జోలికి వస్తే మేము దండయాత్ర చేస్తాం మీ మీదకి, మా బాండింగ్ అట్లా ఉంటుందన్న. అండ్ మా జోలికి వస్తే వాళ్ళు దండయాత్ర చేస్తారు. మన ఇండస్ట్రీలో బాండింగ్ ఎట్లుంటుందన్న, రికార్డులు మేమే కొట్టుకోవాలి. ఇప్పుడు మొన్న గేమ్ చేంజర్ రికార్డులు హరిహర వీరమల్లు కొడుతుంది, హరిహర వీరమల్లు రికార్డులు స్పిరిట్ కొడుతుంది, స్పిరిట్ రికార్డులు ఓజీ కొడుతుంది, ఓజీ రికార్డులు మళ్ళీ రాజాసాబే కొడుతుంది, మళ్ళీ రాజాసాబ్ రికార్డులు పెద్దే కొట్టాలి. ఆర్సీ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు బాండింగ్ ఫ్యాన్స్ ఎట్లుంటాయంటే మామూలుగా ఉండదు. మా రికార్డులు మేమే కొట్టుకోవాలి, మా రికార్డులు ఎవడు కొట్టలేడు, కొట్టాడు కూడా. సో మీ హీరోని మీరు అభిమానించండి, మా హీరోని మేము అభిమానిస్తాం. దయచేసి మా వాళ్ళ జోలికి వచ్చే ముందు మాత్రం, పవన్ అన్న ఫ్యాన్స్ జోలికి వచ్చే ముందు మాత్రం ఒక్కసారి మా వెనకాల వాళ్ళు ఉన్న రెబల్స్ ఉన్నారన్న, వాళ్ళు దండయాత్ర చేశారనుకో నరుకుడే కొడుకులు చాలా ట్రోల్ చేస్తారన్న ఇష్టం వచ్చినట్టు. ఇండస్ట్రీలో ఒకరి ఫ్యాన్స్ అంటే ఒకరికి అసలు ఎవరికి పడదు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ప్రభాస్ ఫ్యాన్స్కి ఆ బాండింగ్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది? బాండింగ్ అంటే అన్న, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంత సైలెంట్గా ఉంటారో అంత మెంటల్ నా కొడుకులు. వాళ్ళు ఇలాగ ఆన్లైన్లో సోది దెంగరు. చెప్తున్నా కన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఆర్సీ ఫ్యాన్స్, మెయిన్ ముఖ్యంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆన్లైన్లో మెంటల్ నా కొడుకులు. వీళ్ళు డైరెక్ట్ అటాకే వాళ్ళ మీదకి. వాడెవ్వడైనా కానీ లేవట్టుకుంటారు వాడిని కిందేసి. అందులో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నా కన్నా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా అంతలా సపోర్ట్ చేస్తున్నానంటే వాళ్ళు మెంటల్ నా కొడుకులన్నా. నేను చూసినా కదా, సలార్ రోజు చూసినాను, బాహుబలి రోజు చూసినా, నేను మెంటల్ నా కొడుకులు. సో మా బాండింగ్ ఎట్లుంటాయన్నా, రికార్డులు మేమే, వాళ్ళు మమ్మల్ని అభిమానిస్తారన్న, వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేయరు. వాళ్ళు పవన్ అన్న సినిమా వస్తే ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్ తెగేది ప్రభాస్ అన్న ఫ్యాన్ టికెట్, అండ్ ప్రభాస్ అన్న సినిమా టికెట్ తెగేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేనైతే బెనిఫిట్ షోకి వెళ్తా ప్రభాస్ అన్న సినిమాకి. మొన్న సలార్ కూడా ఫుల్ రచ్చ చేసిన. నేను చెప్తున్నా కదా, మా బాండింగ్ అట్లా ఉంటుంది, మా రికార్డులు మేమే కొట్టుకోవాలి. అలా అని చెప్పి వేరే హీరోలు కించపరచట్లే, అందరు హీరోలు ఇష్టమే మాకు. కొంతమంది వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. హరిహర వీరమల్లు రేపు 12th రిలీజ్ అయ్యి ఒకవేళ సినిమా హిట్ కాకుండా ఫ్లాప్ అయితే సిచ్యువేషన్ ఏంటి? నువ్వు సినిమా చూసి చెప్పు, నువ్వు తర్వాత సినిమా బాగోదు అని ఎట్లా అంటావా? నువ్వు నెట్ బాగోలేదు అని అనలేదు, ఫ్లాప్ ఎందుకు అవుతుంది ఫ్లాప్? ఇప్పుడు క్రిష్ గారు అవన్నీ మనకు వద్దు, డైరెక్షన్ క్రిష్ గారు కాదు, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫ్యాన్స్ కి స్టోరీతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. కళ్యాణ్ బాబు అట్లా స్క్రీన్ మీద కనబడితే చాలు రికార్డులు మడత పెట్టుతాం మేము. చెప్తున్నాం కదా, June 12న రాసి పెట్టుకో ఒక సినిమా రిలీజ్ అయితే, లేకపోతే జూలై 4న హరిహర వీరమల్లు రథచక్రాలు వస్తున్నాయి థియేటర్లోకి. ఆ రోజు మేము చేసే మా జాతర ఒక్కొక్కడిని థియేటర్ల ముంగడ పడుకోబెట్టకపోతే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు. చేస్తున్నారు, చేయనివి, ఎంత ట్రోల్ చేస్తారో చేయనివి. ఆ రోజు అన్నారు కదా 100 crore షేర్ లేదని చెప్పి. మా ఓడు కరెక్ట్గా సినిమాల మీద మైండ్ పెడితే ఇండస్ట్రీ, చెప్తున్నా కన్నా ఒకటే బాబు, కళ్యాణ్ బాబు. ఇండస్ట్రీకి బాబులేక బాబు, కళ్యాణ్ బాబు, ఇంకా వేరే మ్యాటర్ ఏం లేదు. నువ్వు నన్ను అడిగి వేస్ట్ ఏం లేదు. సినిమా హిట్ పక్క, మాకు తోడుగా కాటేరమ్మ కొడుకులు ఉన్నారు, గుర్తుపెట్టుకో. సినిమా హిట్ అయిన తర్వాత ఇంకోసారి మన ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ బరాబర్ చెప్తాను. సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేదంటే బాగోలేదని చెప్తా. అంతేగాని నన్ను కావాలని చెప్పి నన్ను బాలేదంటే మాత్రం బాలేదని అనట్లేదు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాప్ అయితే సిచ్యువేషన్ ఏంటి అని అడిగాను, అంతే. బరాబర్ చెప్తా, నేను బాలేదని. నేను వాళ్ళలాగా డప్పు కొట్టు, నువ్వు డైరెక్ట్ గా చెప్తావు కాబట్టి అడిగాను. అది ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, రైట్ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.